నిజామాబాద్ రూరల్లోని డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం లైవ్లో ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా మనం వీక్షిస్తున్నాము. కమలాపూర్ గ్రామంలోని మనం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ చాలా రోజులుగా బంద్ పడ్డ వైనాన్ని మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం. మరి ఈ వాటర్ ప్లాంట్ బంద్ పడడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందనేది మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గ్రామస్తులనే అడుగుదాం, వాటర్ ప్లాంట్ ఎందుకు బంద్ పడ్డది, ఏం చేయాలి, కారణాలు ఏంటో తెలుసుకుందాం. సార్ మీ పేరెంట్స్? సార్ నా పేరు రాజేందర్, మాది కమలాపూర్ గ్రామం. సార్ నేను ఇక్కడ నివాసి ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని, ఈ ఊరు పౌరసత్వం కలిగిన వ్యక్తిని కాబట్టి మాట్లాడడం ఏమిటంటే, ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఎంతో అనుకూలంగా మనకు సౌకర్యవంతంగా ఉండిండే. ప్రతి మనిషికి 5 రూపాయలకే ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్ తీసుకోవడం జరిగింది. దీన్ని నడుపుతూ చివరకు గ్రామ సెక్రటరీని కానీ, సర్పంచ్ దిగిపోయిన తర్వాత గ్రామ సెక్రటరీని కానీ, గ్రామ కారోబార్ కానీ ఇద్దరిని సంప్రదించి గ్రామ పంచాయతీలో అడిగినప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేదు దానికి మాకని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఎవరికి సంబంధం ఉన్నది, ఎవరికి సంబంధం లేదో కానీ ఇప్పుడు ప్రజలకు మాత్రం బాగా ఇబ్బంది కలుగుతున్నది. దీన్ని నడిపినటువంటి వ్యక్తే ఇంకో అతను వేరే ప్లాంట్ తయారు చేసుకున్నాడు. అతను 10 రూపాయలకు ఒక క్యాన్గా అమ్ముతున్నాడు. ఇప్పుడు మాకు ఇక్కడ 5 రూపాయలకు సౌకర్యం ఉండే, దానికి ఒక కార్డుకు 200 చొప్పున అప్పుడు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ నిర్మించి కొత్తగా ఇదైనప్పటి నుంచి దానికి ప్రతి మనిషికి ఒక 5 రూపాయలకు తీసుకుంటుండే. ఇది డిజిటల్ వైజ్గా కార్డు సిస్టమే ఉండిండే. ఇప్పుడు దానికి కారణాలు ఏమి తెలియకుండా, గ్రామ పంచాయతీ ఏం వివరాలు చెప్పకుండా అది సడన్గా మూసేసింటూ దీని వివరాలు ఏంటి అనేది మాకు తెలియడం లేదు. తెలిసి దీన్ని బాగు చేస్తారని కోరుతున్నాం. అలాగే గ్రామంలోని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ డిజిటల్ కార్డు పెట్టి తీసుకునే విధానం వీలై ఉన్నది. ఇది కూడా చాలా రోజుల నుంచి వృధాగా అయిపోయింది. ఈ పరికరాలు అనేది ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇక్కడ మనం దృశ్యంలో చూస్తున్న ఈ షటర్ కానీ ఇవి కానీ కొంచెం శిథిలావస్థకు చేరిన వైనాన్ని మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాము. ఈ బిల్డింగ్ కూడా వాడకపోవడంతో ఇలా శిథిలావస్థకు చేరుకున్నది. మరి దీన్ని పూర్వవైభవాన్ని కమలాపూర్లో తీసుకొస్తారా, మరి పారిశుద్ధమైన వాతావరణాన్ని, వాటర్ని, నీరుని సరఫరా చేస్తారనేది వేచి చూద్దాం. అలాగే గ్రామ పంచాయతీ అధికారులను కూడా సంప్రదించి మరి నీటి పారిశుద్ధ కేంద్రాన్ని తెరిపిస్తారా, లేకపోతే దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకుంటారా, ప్రజలకు సురక్షమైన మంచినీటిని అందించాలనే సదాశయంతో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసిన వైనాన్ని ఇలా వృధాగా నిర్లక్ష్యంగా నిలిపేయన్నది చాలా బాధాకర విషయం. దీనిపైన అధికారులు స్పందించి వెంటనే పునరుద్ధరిస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.